నిన్నంతా కూడా రెండు రకాల పరిణామాలు జరిగినాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకొక వైపు గనుల వేలానికి సంబంధించిన దానిలో కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రెండు కూడా ఇంటర్ లింక్డ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. వాస్తవంగా దీనిలో మూడు ప్రధానమైనటువంటి పార్టీల హస్తం ఏ విధంగా ఈరోజు ప్రజల ఎమోషన్స్తో ఏ విధంగా ఆడుకుంటారో చెప్పేటువంటి ఒక ప్రయత్నం నేను చేయబోతున్నా మిత్రులారా. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈరోజు ప్రజలను ఏ విధంగా వాడుకుంటున్నాయో నేను చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నా మిత్రులారా. నిన్న జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే గనుల వేలానికి సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో కిషన్ రెడ్డి గారు బట్టి విక్రమార్కను బొకే తీసుకొని స్వాగతించడం జరిగింది. సో దీనిలో ఇంకొక వైపు సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి కండువా కప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే ఆ పరిణామంలో భాగంగా బల్కా సుమన్ ఎవరైతే గతంలో ప్రభుత్వ విప్గా పనిచేసి ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా అదేవిధంగా విప్గా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఎవరైతే ఉన్నారో కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు లేకపోతే కీలకమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు వెంటబట్టుకొని ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి దాడి చేయడానికి పోయినటువంటి సందర్భాలు మనం చూసినాం వాస్తవంగా. సో దానిలో ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ గనుల వేలం జరుగుతూ ఉన్నది. అక్కడ గనుల వేలకు సంబంధించిన దాంట్లో ఆ యొక్క న్యూస్ని ఈరోజు పెద్ద ఎత్తున కనిపించకుండా వార్తలు కనిపించకుండా ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ఈ రెండు చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైనని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఎవరు కూడా చాలామంది ఏంటి ఈక్వేషన్ మూడు పార్టీలు కలుస్తాయా అని అనుకోవచ్చు. ఎందుకంటే గనుల వేలంలో పాల్గొన్నటువంటి ఎవరైతే మైనింగ్ సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అన్ని పార్టీలకు తాయిలాలు ఇచ్చే ఉంటాయి. సో దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ ఏ విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు డైవర్ట్ చేసినో మనం చూసినాం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమో పోచారంకి కండువా కప్పితే అదొక న్యూస్ హైలైట్ అయింది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నాయకులు అంటే ఒక బల్కా సుమన్ లాంటి కీలక నేత ఒక ముట్టడికి పోయిండు అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ డైరెక్షన్లోనే జరిగి ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకు అంటే అక్కడ గనుల వేలాన్ని సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని బయటికి రాకుండా ఉండడానికి ఈ రెండు పార్టీలు చాలా తీవ్రంగా శ్రమించని చెప్పేసి అనుకోవచ్చు. అంటే వీళ్ళంతా కూడా బయటికేమో గనుల వేలానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయా పార్టీల పైన అంటే ముఖ్యంగా బీజేపీ పైన బురద వల్లేటువంటి ఒక ప్రయత్నం జరిగినటువంటి సందర్భం మనం చూసినాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ఏ ఈ గనుల వేలానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల హయాంలో దాదాపు నేను చూసినంత వరకు 3-4 కంపెనీలు ఉన్నాయి. దానిలో 2 కంపెనీలు మాత్రం మీకు చెప్పేటప్పుడు ప్రయత్నిస్తా. ఒకటేమో అరబిందో కంపెనీ ఎవరే అంటే ఖచ్చితంగా ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి అనుయాయులు, ఇదే కేసీఆర్కి పెద్ద ఎత్తున ఫండింగ్ చేసిన వాళ్ళని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి అవంతిక గ్రూప్, ఇది ఎవరే అంటే కరీంనగర్ సంబంధించినటువంటి వెలమోళ్ళది. సో ఈ 2 కంపెనీలకు గతంలో కేసీఆరే పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు గనుల వేలాన్ని కేసీఆర్ అడ్డుకోలేదు, కేవలం తన అనుయాయులకు ఈరోజు ఆ ప్రాజెక్టు అప్పేపి తద్వారా ఆర్థిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో గతంలో గనుల వేలాన్ని వేసిన దానిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నం చేసింది. దానిలో కూడా వాళ్ళకి సంబంధించిన కంపెనీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నించింది. సో ఈ 2 దోబూచులాటల్లో ఈరోజు ప్రధానంగా బీజేపీని బదనాం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. బీజేపీ కూడా సరే ఈ గనుల వేలాల్లో అదొక కేంద్ర ప్రభుత్వ పాలసీ, ఆ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఇక్కడ గనుల వేలాన్ని వేయాలి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అనేటువంటి దాంట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవడం జరిగింది. ఆ పాలసీలో భాగంగానే వాళ్ళు ఆ పాలసీ ప్రకారమే నడుస్తూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం డ్రామాలు చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ బీజేపీని సపోర్ట్ చేస్తాను కాదు, బీజేపీ తను తీసుకున్నటువంటి పాలసీలో భాగంగా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నది. కానీ వీళ్ళు మాత్రం డ్రామాలు ఆడుతూ ఉన్నారు, ప్రజల ఎమోషన్స్తో డ్రామాలు ఆడుతూ ఈరోజు బీజేపీ ఒక్కదాన్ని బంధనం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిలో రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఈరోజు ఇద్దరు డ్రామాలు ఆడి నిన్న ఏ విధంగా ప్రజలను డైవర్ట్ చేసిరో, ప్రజల ఎమోషన్స్తో ఏ విధంగా ఆడుకున్నారో మనమైతే చెప్పగలం. అయితే ఇందులో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కీలకంగా ఇక్కడ బల్కా సుమన్ అనేటువంటి వ్యక్తి ఆయనే విద్యార్థి నాయకుడు కాదు. ఇప్పుడు ఆయనే 2014 నుంచి 18 వరకు ఎంపీగా, 2018 నుంచి 2023 వరకు ఈరోజు ఎమ్మెల్యేగా అదేవిధంగా ప్రభుత్వ వైపుగా ఉన్నాడు. అంటే కీలకమైనటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఈరోజు చిల్లర
ఏది చిన్న పోరగాళ్ళు ఎవరైతే విద్యార్థి నాయకులు చేసేటువంటి ధర్నాలు రాస్తారోకలు ముట్టడిల కార్యక్రమానికి ఈయన వెళ్ళిండు అంటే ఈరోజు కేసీఆర్ డైరెక్షన్స్ తోటి వెళ్ళిండని మనం అనుకోవచ్చు. దీన్ని ఎందుకు అంటే గనుల వేలానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల ముందు ఈరోజు పెద్ద ఎత్తున ఇది న్యూస్ ఛానల్లో పెద్ద ఎత్తున హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి ఈరోజు బల్కసుమన్ అధ్యయనంలో జరిగింది. దానికి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక రకమైన డ్రామా ఆడితే బల్కసుమన్ ఇంకొక రకమైన డ్రామా ఆడి మొత్తానికైతే గనుల వేలానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచకుండా ఉండేందుకు, చర్చ లేకుండా ఉండేందుకు వీళ్ళిద్దరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారని చెప్పేసి అనుకోవచ్చు. చాలామంది కూడా ఏంది అంటే ఇదంతా డిఫరెంట్ కోణం కదా, 3 పార్టీలు ఎందుకు నిందిస్తున్నాం అంటే వీళ్ళు ముగ్గురు కూడా కావాలని ప్రజల ఎమోషన్స్ తోటి ఈరోజు పెద్ద ఎత్తున డ్రామా ఆడుతున్నారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు వాస్తవంగా. సో కొంతమందికి నేను చెప్పేటువంటి కంటెంట్ నచ్చకపోవచ్చు, కానీ ఒక్కసారి మీరు తీరిగ్గా ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. సో ఇది మొత్తం గనుల వేలానికి సంబంధించినటువంటి అంశం మిత్రులారా. సో ఒకసారి కోల్ ఇండియా తరహాలో సింగరేణికి ప్రాధాన్యం, తెలంగాణకు ఆ సంస్థ అవసరం, నష్టం చేయాలని కేంద్రం చూడదు, విపక్ష పార్టీలు అనవసరంగా రాజకీయాలు చేయొద్దు, గనుల వేలం బహిరంగ ప్రక్రియ, అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో 10వ విడత కమర్షియల్ మైనింగ్ వేలం అంటూ ఒకరోజు చూసినాం మనం. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి చూడండి, కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నష్టం చేయాలని చూడదని కోల్ ఇండియా తరహాలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం 10వ విడత కమర్షియల్ మైనింగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రక్రియ అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు చాలా అవసరమని, బొగ్గు లేకుండా విద్యుత్ లేదన్నారు. పీఎం మోడీ మొదటిసారి బొగ్గు వేలాన్ని 2020లో ప్రారంభించారని వివరించారు. 2024-2025 సంవత్సరంలో మరింత బొగ్గు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. 70% విద్యుత్ దేశంలో బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి నైని బొగ్గల నుంచి ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. తాను కూడా తెలంగాణ బిడ్డనని, తప్పకుండా సింగరేణి అవసరం తెలంగాణకు ఉందని కిషన్ రెడ్డి వివరించారు. వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లబ్ధి పొందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణికి, కార్మికులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని చెప్పారు. 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ టార్గెట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ బట్టి కూడా వెళ్ళినట్టు, బట్టి ఏమో మొన్ననేమో వ్యతిరేకించుడు, వేలం వేయొద్దు అని చెప్పేసి ఈరోజు అల్టిమేట్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసి ఈరోజు వేలం పాటలో బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం జరిగింది. ఇంకొక న్యూస్ చూస్తాను, వేలం సింగరేణికి మరణ శాస్త్రం అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. 2021లో ఈరోజు అరబిందో కట్టబెట్టింది ఎవడే? అవంతిక గ్రూప్ కట్టబెట్టింది ఎవడే? అంతకుముందు 2015-16 సమయంలో తాటిచెర్ల మైనింగ్ ఓపెన్ మైన్ను ప్రైవేట్గా లీజుకి ఇచ్చినటువంటి దుర్మార్గులు ఎవరే? మీరు కాదా? ఈ చెప్తే మీరు తలలు ఎక్కడ పెట్టుకుంటారు? ఒకసారి కేటీఆర్ చెప్పాలి, సిగ్గుండాలి. ఇంకా ప్రజలను మభ్యపెడదాం, ప్రజలు ఇంకా తెలంగాణకు మేమే రక్షకులు మీరు కాదు, మీరు తెలంగాణకు రాక్షసులు, భక్షకులు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కేటీఆర్. ఇంకా ప్రజలు ఇంత చీదరగొట్టినా కానీ మీకు ఇంకా బుద్ధి రావట్లేదు. ఎందుకు సింగరేణి కార్మికులు రెచ్చగొట్టి తద్వారా ఏదో లబ్ధి పొందాలన్నటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారా? సింగరేణి ఎన్నికలు త్వరలో ఉంటాయి, దానిలో లబ్ధి పొందామనేటువంటి ఒక కుట్ర ఏమైనా చేస్తూ ఉన్నారా? సింగరేణిలో బలపడాలన్నటువంటి ఉద్దేశం ఏమైనా మీకుందా? మిమ్మల్ని సింగరేణి ప్రజలు కాదు కదా, తెలంగాణ ప్రజలు పూర్తిగా విస్మరించారు. మీకు ఇక్కడ తెలంగాణలో నూకలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రజలే చేస్తూ ఉన్నారు. మీకు గోరి కడతా ఉన్నారు రాజకీయంగా, విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇంకా ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేద్దామంటే కుదరదు. గనుల వేలానికి సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధం లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గనుల వేలం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాలసీలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. దానిలో ఈరోజు సింగరేణి సంబంధించిన గనులు కూడా పెద్ద అతీతమేమి కాదు. సింగరేణి ప్రైవేటీకరణ కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇంకా ఆ సింగరేణి కార్మికులు రెచ్చగొట్టి తద్వారా ఉద్యమాలు చేద్దాం అనుకోవడం నీ మూర్ఖత్వమే, నీ సంఘం కాదు కదా, అక్కడ రిప్రజెంటేషన్ కూడా లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకో. ఇంకో బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో భాగమైన కాంగ్రెస్ అసలు నువ్వు నిన్న ఇష్యూని డైవర్ట్ చేయడంలో నీకు అనుయాయులే కదా, పెద్ద ఎత్తున చేసిరు. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు మీరంతా.